ఘనంగా అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం పూజలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ భాగ్యలక్ష్మి దంపతులు, సలిమీట కేదార్నాథ్ సరస్వతి దంపతులు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్ గురుస్వామి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గురుస్వామి, ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ గజ్వేల్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి దంపతుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించే కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించటం జరుగుతుందని, శ్రావణ మాసం నెల రోజులు ప్రతిరోజు దంపతులచే స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్, అయ్యప్ప ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్, ప్రధాన కార్యదర్శి అయితే సత్యనారాయణ, కోశాధికారి నారాయణరెడ్డి, కార్యదర్శి గోపి, నాయకులు గందే యాదగిరి, మర్యాల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, గంగిశెట్టి వెంకటేశం, కైలాస ప్రశాంత్, దేవానంద్, డెంటల్ శ్రీనివాస్, అంజయ్య, విక్రాంత్, దీపక్, గందే సంతోష్, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరి స్వాములకు మా యొక్క ధన్యవాదములు. ప్రతిరోజు 41 దినములు ఈ నెల శ్రావణ మాస పూజలను ప్రశ్నించుకొని మన అయ్యప్ప స్వామి భక్తులందరూ ఎంతో ఘనంగా పూజ నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సహకరిస్తున్న మన గురుస్వాములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. స్వామి శరణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క వార్షికోత్సవము 24 సంవత్సరములు శబరిమల కొండల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఇక్కడికి విచ్చేసి 24 సంవత్సరాలు జరిగింది. అదాన్ని పురస్కరించుకొని ఉదయం గణపతి హవనము 5 గంటలకు మరియు 7 గంటల నుంచి స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలచే అభిషేక కార్యక్రమం ఉంటుంది. తదనంతరం ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా శబరికొండలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఇక్కడికి విచ్చేస్తాడు కాబట్టి ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటే మనం ఎలాంటి కోరికలు కోరినా కూడా అలాంటి కోరికలు తీర్చేటువంటి మహాశక్తి మహిమాన్వితుడు మన అయ్యప్ప స్వామి. అందులో అందరూ పాల్గొనవలసిందిగా మనవి. మరియు 9 గంటలకు పల్లకీ సేవ, 10 గంటల నుండి పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. రాత్రి